దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. మెట్టుగూడలో ఉన్న సెయింట్ ఆన్స్ హోమ్ఫేర్ స్ట్రీట్ గర్ల్స్ వీధి బాలల వసతి గృహం ఇక్కడ 2002 నుండి సెయింట్ ఆన్స్ సిస్టర్స్ ఆఫ్ మద్రాస్ వారి యొక్క విశిష్టమైన సేవలు ఎంతో విశిష్టమైనవి. ముఖ్యంగా అనాథ ఆడపిల్లల భవిష్యత్తుకు పునాదులు వేయాలని, వారికి విద్య వికాసం కల్పించాలని వారు చేస్తున్న మానవీయ సేవ ఎంతో మహోన్నతమైనది. మరి వీరి నిర్వహణ బాధ్యతలు వారి భుజాల మీద వేసుకొని ఎంతో గొప్పగా ఈ సేవలు నిర్వహిస్తున్న సిస్టర్ నిర్మలా కుమారి గారు నేటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళ. సిస్టర్ నిర్మలా కుమారి గారు ఎంతో అభినందనీయులు. ఈ ప్రేమ నివాస్ అదే ఈ అనాథ బాలికల వసతి గృహం ఎలా మొదలుపెట్టారు, అసలు ఈ సేవకు అంకురార్పణ ఎలా జరిగింది, ఆ వివరాలు సిస్టర్ గారు మనతో పంచుకుంటారు. విందాం. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారములు. నా పేరు సిస్టర్ నిర్మల కుమారి. నేను సెయింట్ ఆన్స్ మద్రాస్ కాంగ్రిగేషన్ సభ్యురాలను. మా సభ స్థాపకురాలైన మరి తాటిపత్రి జ్ఞానమ్మ గారి ఉద్దేశానుసారం 2002వ సంవత్సరంలో సెయింట్ ఆన్స్ ప్రేమ్ నివాస్ హోమ్ ఫర్ ద స్ట్రీట్ చిల్డ్రన్ స్థాపించడం జరిగింది. మరియు అదే సంవత్సరంలో గవర్నమెంట్ ద్వారా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. మరియు సెయింట్ ఆన్స్ ప్రేమ్ నివాస్ అనగానే ప్రేమను పంచేటువంటి ఆలయం. ఇక్కడ మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ముఖ్య ఉద్దేశం ఆడపిల్లలకు విద్యను అందించడం. ఆ ఉద్దేశానుసారం మేము అనాథ ఆడబిడ్డలను స్వీకరించి వారికి నివాసమును విద్యను అందిస్తున్నాం. ఈ అనాథ ఆడపిల్లలు ఏ ఏజ్లో వస్తారు, అంటే వారికి కావాల్సిన విద్యను ఎలా మీరు ఒసుగుతున్నారు, ఎక్కడెక్కడ చదివిస్తారు, ఇంతమంది అనాథ ఆడపిల్లలందరూ ఎక్కడి నుండి వీరి దగ్గరకు వస్తారు, వీరికి ఇక్కడ ప్రవేశం కల్పిస్తారు ఎలా, వారిని ఎక్కడెక్కడ చదివిస్తున్నారు, అటువంటి వివరాలు సిస్టర్ నిర్మలా గారు చెబుతారు. విందాం. ఈ యొక్క ప్రేమ్ నివాస్లో పిల్లలు రిజిస్ట్రేషన్ కాకముందు ఏజ్ లిమిట్ ఉండేది కాదు. అంటే పోలీసుల నుంచి కానీ వేరే ద్వారా మాకు ఎప్పుడైతే ఫోన్ కాల్స్ వస్తాయో అప్పుడంతా మా సిస్టర్స్ వెళ్ళిపోయి రోడ్ల మీద నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ పిల్లలను ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అన్న పిల్లలందరినీ హోమ్కి తీసుకొచ్చేవాళ్ళు. అప్పటి నుండి మేమే ఒక తల్లిదండ్రి ఉండి వారికి విద్యను నివాసమును ఒక జీవితాన్ని వారికి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 2002వ సంవత్సరంలో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిందో సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దాని ప్రకారం 6 సంవత్సరాలు నిండిన పిల్లలు మాత్రమే ఈ యొక్క సిసిఐ హోమ్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పిల్లలను 6 సంవత్సరాలు నిండిన పిల్లలు మేము స్వీకరించి వారికి విద్యను అందిస్తున్నాం. అంతకుముందు పిల్లలు అంటే 4 సంవత్సరాల క్రితం పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాళ్ళు. తెలుగు మీడియంలో చదివే పిల్లలకి ఇంకా మనం ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తే ఇంకా వారికి మంచి విద్యను అందించినటువంటి వాళ్ళం అవుతాము అన్న ఉద్దేశంతో మా మదర్ గారి యొక్క పర్మిషన్ ద్వారా పిల్లలందరినీ కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళ విద్యలోనే కాదు వేరే అటువంటి అంటే నృత్యంలోనూ మరియు కంప్యూటర్ పరిజ్ఞానంలోనూ ఎంతో ఆసక్తిగా ఉండి పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివితే పిల్లల భవిష్యత్తుకు పెద్దగా ఉపయోగం లేదని ఆ విషయం దృష్టిలో ఉంచుకొని ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఇంకా పిల్లల భవిష్యత్తుకు మంచి పునాది అవుతుందని మీరు ఎవరినైనా సంప్రదించారా? ఈ స్కూల్లో చదివించడానికి ముందుకు వచ్చి ఎవరైనా దాతలు కానీ ఎవరైనా మంచి సహృదయులు ప్రేమ నివాసులో చదివే పిల్లలందరి భవిష్యత్తుని ఆలోచించి ప్రైవేట్ స్కూల్లో ఎలా చేర్పించారు, ఎవరు మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఆ వివరాలేమిటో సిస్టర్ నిర్మలా కుమారి గారు చెప్తారు. విందాం.
ప్రేమ్ నివాస్లో ఉన్నటువంటి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ చూస్తే అంత మంచిగా లేదు. అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కాదు, మరియు వాళ్ళ ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చాయి, కానీ నాలెడ్జ్ ప్రకారంగా చూస్తే వాళ్ళు 0. అట్లాంటి సందర్భంలో మా మదర్ గారిని కలవడం కలిసింది. మదర్కి ఇట్లా చెప్పడం, వాళ్ళకి అంటే ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళకి మంచి విద్యని ఇచ్చిన వాళ్ళం అవుతాము అన్నట్లు మాట్లాడినప్పుడు మా మదర్ అన్నిట్లో సపోర్ట్ చేస్తూ, ఓకే ఎక్కడన్నా ప్రైవేట్ స్కూల్లో దగ్గర స్కూల్లో కానీ, లేదంటే బొల్లారంలో హోలీ ఏంజల్స్ హై స్కూల్ అనే స్కూల్ ఉంది, దానిలో జాయిన్ చేయడం కానీ చేయమని మమ్మల్ని సలహా ఇచ్చారు. కానీ మెట్టుగూడ నుంచి బొల్లారానికి 1 అవర్ ట్రావెల్ చేయాలి, దానికి చాలా కష్టం. కాబట్టి ఒకరోజు నేను మన చర్చ్ సెయింట్ ఆంటనీ చర్చ్లో జెనెట్ గారిని కలవడం కలిసింది. నాకు ఇక్కడికి వచ్చి 5 years అయింది, కానీ వాళ్ళకి ఒక స్కూల్ ఉంది అన్నట్లుగా నాకు తెలీదు. కానీ వాళ్ళతో నేను సంభాషిస్తూ ఉన్నప్పుడు పిల్లల గురించి మాట్లాడడం జరిగింది. అప్పుడు వాళ్ళు అడిగారు, మీ దగ్గర పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నప్పుడు నేను చెప్పడం జరిగింది అనమాట వాళ్ళకి. ఇట్లా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, కానీ బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ, అంటే పిల్లల చదివే ప్రకారం చూస్తే నాకు సంతోషంగా లేదు అని వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళు ఇట్లా చెప్పారు, సిస్టర్ మన స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా, మీరు ఇంత వాళ్ళపై శ్రద్ధ చూపిస్తున్నప్పుడు నా వంతు సహాయం నేను కూడా చేస్తాను అని వాళ్ళు మంచి సలహానిచ్చారు. అప్పుడు నేను మా ప్యారిష్ ప్రిస్ట్ని కలిసి వాళ్ళ దగ్గర మాట్లాడాను, ఫాదర్ ఇట్లా పిల్లలకి మంచి విద్యను ఇవ్వాలి, తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇంకా వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది కదా అని మాట్లాడినప్పుడు ఫాదర్ వికే స్వామి గారు వారు ఓకే సిస్టర్ మనం జెనెట్ మరియ గారితో మాట్లాడదాము అని చెప్పి వారు కూడా స్కూల్కి వచ్చి మాట్లాడడం జరిగింది. మాట్లాడి పిల్లల యొక్క ఫీజు గురించి మాట్లాడాం. కానీ పిల్లల యొక్క ఫీజు గురించి మాట్లాడినప్పుడు ఒక్కొక్క పాపకి 25,000 పే చేయాలి. అది మాకు అంత పే చేయాలంటే చాలా కష్టం. మా మదర్ని అడిగినప్పుడు మదర్ మనం ఓకే నిమ్మి చూద్దాము, దేవుడు మనకి హెల్ప్ చేస్తారు అని చాలా పాజిటివ్గా మాట్లాడి ముందుకు వెళ్ళమని ప్రోత్సహించారు. అప్పుడు ఫాదర్ని అడగగా ఫాదర్ అన్నారు, ఓకే నిమ్మి మనం పిల్లలకి నా వంతు సహాయం నేను కూడా చేస్తాను అని చెప్పి ఫాదర్ రావడము, మళ్ళీ మా సభ సహకరించడము, మరియు ఇక్కడున్న లోకల్ డోనర్స్ని వాళ్ళని సందర్శించి అడిగినప్పుడు వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ముందుకు వచ్చి పిల్లలకి మంచి విద్యను ఇద్దాము అని ముందుకు వచ్చారన్నమాట. వాళ్ళ యొక్క సహాయ ప్రోత్సాహంతో పిల్లలు నేను ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేయడం జరిగింది. జెనెట్ మరియ గారిని కలిసినప్పుడు వారు ఎంతో పాజిటివ్గా చాలా సంతోషంగా మాకు ఆహ్వానం ఇచ్చారు. ఎందుకంటే సిస్టర్ నా వంతు నేను కూడా పిల్లలకి ఒక చారిటీగా వాళ్ళకి నేను విద్యను అందిస్తాను అని మంచి మనసుతో 25,000 రూపాయల ఫీజుని 10,000 రూపీస్గా చేసి పిల్లలకు విద్యనిస్తున్నారు. వారి యొక్క చారిటీని ఎంతో మెచ్చుకోవాల్సినటువంటి తత్వం. మరియు ఎటువంటి సందర్భంలో కూడా మేము స్కూల్కి వెళ్ళి మా పిల్లల రిజల్ట్ అడిగినప్పుడు ఎంతో మంచిగా పాజిటివ్గా మాకు వారి గురించి చెప్తూ పిల్లలు, ఎందుకంటే ఈ యొక్క పిల్లలు డిఫరెంట్ లైఫ్ స్టైల్ నుంచి వచ్చిన పిల్లలు. ఎందుకంటే అందరూ స్ట్రీట్ చిల్డ్రన్, అంటే అడుక్కునే పిల్లలు, తల్లిదండ్రులు లేకుండా పెరిగినటువంటి పిల్లలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెటప్ ఉంటుంది. అయినా కూడా పిల్లలందరినీ కూడా ఈవినింగ్ స్టడీస్ కూర్చోబెట్టుకొని వాళ్ళని స్పెషల్గా, అంటే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడము, హ్యాండ్ రైటింగ్ నేర్పించడము, అవన్నీ కూడా ఒక పర్సనల్గా వాళ్ళు తీసుకొని పిల్లలకు చేయడం జరిగింది వాళ్ళు. కాబట్టి జెనెట్ మరియ వారి గారికి మేము చాలా రుణపడి ఉన్నాము. ఎందుకంటే వారి యొక్క సేవాతత్వం మాతో వాళ్ళు కొలాబరేట్ చేస్తూ పిల్లలకు మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తుని ఇస్తున్నందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
నా పేరు ఎస్ జానెట్ మరియా. నేను సెయింట్ ఆగ్నెస్ గ్రామర్ స్కూల్ కరెస్పాండెంట్ని. రోజు నేను సిస్టర్ని కలిశాను, సిస్టర్ నిమ్మి. ప్రేమ్ నివాస్ అని ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది అని తెలుసు, బట్ ఈ పిల్లలు దానికి చెందిన వాళ్ళనేసి నాకు అంతగా అవగాహన లేకుండే. అయితే సిస్టర్ చాలా కూర్చొని వాళ్ళు తెలుగులోనే మాట్లాడుకొని ఉంటే ఆవిడ చాలా బాధపడుకొని ఉండే. అంటే ఈ పిల్లల్ని ఇంకా మంచిగా డెవలప్ చేయాలి, వాళ్ళకు మంచి భాష ఇంగ్లీష్ నేర్పించాలి అన్న ఒక కోరిక ఆమెలో చూశాను. ఆవిడ కూడా చాలా షేర్ చేసుకున్నారనమాట. అయితే నేను వెంటనే చెప్పాను, మళ్ళీ నేను ఇక్కడ ఒక స్కూల్ నడిపిస్తున్నాను సిస్టర్, నాకు ఒక యాంబిషన్ ఉంది, చారిటీ యాంబిషన్ ఉంది. మీకే ఇంత ఉన్నప్పుడు, ఇంత మీరు ఏ ఎర్నింగ్స్ ఏ సంపాదన లేకుండా మీరు ఈ చిన్న అనాథాశ్రాన్ని ఇంత డెవలప్ చేయాలన్న కోరిక ఉన్నప్పుడు నేనెందుకు దాంట్లో భాగంగా పాల్గొనొద్దు అని చెప్పి, మీరు ఒకసారి రండి సిస్టర్, స్కూల్కి వచ్చి చూడండి, ఒకవేళ మీకు నచ్చితే మీరు పిల్లల్ని వేయండి, నేను నా వంతు నా కృషి నేను చేస్తాను అని చెప్పాను. అయితే సిస్టర్ వెంటనే సరే నేను నా హయ్యర్ అఫీషియల్స్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి తర్వాత ఆవిడ హయ్యర్ అఫీషియల్స్ దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు 26 మెంబర్స్ వీళ్ళ హాస్టల్ నుండి మా స్కూల్లో చేరారు. డే స్కాలర్ పిల్లలు కూడా స్కూల్కి వస్తూ ఉంటారండి. కంపేర్డ్ టు వాళ్ళకు చూస్తే వీళ్ళకు ఉన్న ఫెసిలిటీస్, అసలు సిస్టర్స్ ఆఫ్టర్నూన్లో వేడి భోజనము 12:30కి అందజేస్తారు. షార్ప్ 12:25కి భోజనం తీసుకొని ఎంటర్ అవ్వడము, వాళ్ళు తినడము మా టీచర్లు అందరూ చూసి ఆశ్చర్యపోతారండి. ఏమంటారంటే వేరే పిల్లలు మార్నింగ్లో ఏదో ఇంత ఫ్రైడ్ రైస్, ఏదో ఇంత కర్డ్ రైస్ పట్టుకొస్తారు, కానీ ఈ పిల్లలకు నిజంగా దే ఆర్ బ్లెస్డ్. వాళ్ళు ఎంత ఆశీర్వదింపబడి ఉన్నారంటే వాళ్ళకి ఇంత మంచి భోజనము వేడిగా పెట్టడము, తర్వాత స్కూల్కి కూడా రావడము సిస్టమేటిక్గా అందరూ లైన్లో మంచి ఫుల్లీ డ్రెస్డ్ యూనిఫామ్లో ఒక డిసిప్లిన్తోని రావడము. అండ్ ఈవినింగ్స్లో కూడా అట్ టైమ్స్ నేను ఇక్కడ వస్తానండి, వచ్చి చూసినప్పుడు పిల్లలందరూ రాగానే వాళ్ళ యూనిఫామ్స్ అన్నీ అన్డ్రెస్ చేయడము, ఫ్రెష్ అప్ అవ్వడము, తర్వాత వాళ్ళ మంచి స్నాక్స్ వెంటనే వాళ్ళకు మంచి గుడ్ స్నాక్స్ ఇచ్చి, స్నాక్స్ తర్వాత వాళ్ళు కొంతసేపు ఆడుకొని మళ్ళీ స్టడీస్కి కూర్చోవడము, ఆ పంక్చువాలిటీ, ఆ డిసిప్లిన్ అన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఈ అంటే అనిపిస్తుంది, ఈ సిస్టర్స్ అన్మ్యారీడ్ ఉండి వాళ్ళకు ఒక్క పిల్లలు లేకున్నా వాళ్ళు ఇంతమంది పిల్లల్ని మేనేజ్ చేస్తున్నారంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నాకు 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను మేనేజ్ చేయాలంటేనే మా పిన్ని గారికి 2 పిల్లల్ని అడాప్షన్కి ఇచ్చాను. అటువంటిది ఈ స్మాల్ చిన్న ఏజ్లో నేను నిజంగా నిర్మలా సిస్టర్ని ఇంత కృషి చేసి ఇంత వాళ్లకు అంటే డెడికేషన్ అనమాట, వర్క్ టువర్డ్స్ డెడికేషన్. ఆవిడ ఎంత డెడికేటెడ్ అంటే మామూలుగా మనం ఏమన్నా ఆ పిల్లల మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వకుండా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను ఒక ప్రేమగా, నేను అనుకోవడానికి జస్ట్ ఒక మామూలుగా ఒక ఆర్డినరీ పేరెంట్స్ కూడా అలా చేయరు. వెంటనే మనం ఏమైనా కంప్లైంట్ ఇస్తే ఆ పిల్లల్ని వెంటనే కోపం చేయడము, వాళ్ళని హార్ష్గా వాళ్ళతో బిహేవ్ చేయడము, నేను ఆవిడని పిల్లలతో హార్ష్గా మాట్లాడడం కానీ, వాళ్ళతో ఏమన్నా వాళ్ళని హెవీగా పనిష్మెంట్ ఇవ్వడం కానీ అటువంటివి కూడా నేను చూడలేదు. నాకే అనిపిస్తుంది, ఓ 2-3 మనం మెయింటైన్ చేసి అసలు కోపం తట్టుకోలేము ఇంతమంది పిల్లలకి. మళ్ళీ తర్వాత వాళ్ళ ఏదైనా చిన్న ప్రోగ్రామ్స్ అయినప్పుడు కూడా వస్తూ ఉంటాను, వాళ్ళు సర్వ్ చేసే విధానము, వాళ్ళు తినే విధానము నేను అన్నీ చూశాను. అంటే మన ఇంట్లోనన్నా మన పేరెంట్స్ వాళ్ళకు తగ్గిపోతుంది, వీళ్ళకు తగ్గిపోతుంది, మీరు చూసి తినండి అనే ప్రసక్తి ఉంది, కానీ ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళు ఎంత అంటే అంత తినొచ్చు, వాళ్ళకు సర్వింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకు ఒక పేరెంట్స్ ఉన్న వాళ్ళకన్నా దే ఆర్ మోర్ గిఫ్టెడ్ అని నేను చెప్పొచ్చు, దే ఆర్ మోర్ లక్కీ. ఫైనాన్షియల్ సమస్యలు ఎలా ఉంటాయి? వీరు ఈ సమయంలో ఇంతమంది అనాథ ఆడపిల్లల భవిష్యత్తును ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, ఎన్నో బాధలుంటాయి. చాలామందిని చూస్తూ ఉంటాము, కుటుంబం సరిలేక, కుటుంబాన్ని పోషించుకోలేక భార్యాభర్తలు కూడా కొట్లాడుకొని వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో ముఖ్యంగా ఫైనాన్స్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని అధిగమించి ఎలా ఈ సెయింట్ ఆన్స్ హోమ్ ఫర్ స్ట్రీట్ గర్ల్స్ను ముందుకు తీసుకెళ్తున్నారో సిస్టర్ గారే మనకు చెప్తారు, విందాం.
ఫైనాన్స్ చూస్తే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. నేను ప్రేమ్ నివాస్కు కరోనా ఎండింగ్లో రావడం జరిగింది. ఆ సందర్భంలో మాకు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే చాలా తక్కువ. అది పెట్టుకొని పిల్లలకి చేయడానికి ఏం లేదు, ఎందుకంటే తక్కువగా ఉండింది. ఆ సందర్భంలో ఏం చేయాలో నాకు తోచలేదు. దేవుని ప్రార్థించగా దేవుడు అనుకున్నా, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తారు, ఎందుకంటే మనం చేసే పనిని బట్టి. దేవుని యొక్క కృపావరాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఆయన యొక్క మేలులు చాలా డిఫరెంట్. కాబట్టి ఆ సందర్భంలో నేను ఎన్నో బాధపడుతూ ఉన్నాను. అంటే పిల్లలకి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వారికి ఫుడ్ ఎలా పెట్టాలి, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు చాలా బాధగా ఉండింది. కానీ ఆ సందర్భంలో దేవుడు చాలా అద్భుతాలు చేశారన్నమాట. మళ్ళీ నేను రిజిస్టర్ని ఓపెన్ చేయడము, డోనర్స్కి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళతో మాట్లాడడము జరిగింది. ఇంకోటి చెప్పాలంటే, నేను ఎప్పుడు కూడా ఎవరిని ఒకటి అడగడం కానీ సహాయం చేయమని అడగడం కానీ ఎప్పుడు నా జీవితంలో జరగలేదు. కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇక్కడ రావటము, పిల్లలకి సేవ్ చేయాలి అనే ఉద్దేశంతో రిజిస్టర్లను తీసి మాట్లాడడం నాకు చాలా కొంచెం కష్టం అనిపించింది. అయినా కూడా దేవుడు నా వెనక ఉండి నడిపించారన్నమాట. ఆ సందర్భంలో డోనర్స్ కూడా ఎంతో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి, అంటే ఆ సందర్భం ఎట్లా అంటే కరోనా టైంలో అందరూ జాబులు లేక ఇళ్ళల్లోనే ఉండి చాలా కష్టాల్లో ఉన్నారు. అయినా కూడా ఎంతో మంచి ప్రేమగా, అంటే ఒక దాన ధర్మాలు చేయాలి అనే ఉద్దేశంతో మంచి మనసుతో ఈ యొక్క డోనర్స్ ముందుకు వచ్చి సహాయం చేయడం జరిగింది. అదే సందర్భంలో ఇంకా మా సభ ప్రోత్సహించడము, సహాయం చేయడము, మరియు ప్యారిష్ ప్రీస్ట్, మా యొక్క సెయింట్ యాంటనీ చర్చ్లో ప్యారిష్ ప్రీస్ట్ ముందుకు వచ్చి సహాయం చేయడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ 9 మంది ఉన్న పిల్లలు సిడబ్ల్యూసి నుంచి ఇంకా పిల్లలు రావడం జరిగింది. ఇప్పుడు 29 మంది పిల్లలు మా హోమ్లో ఉన్నారు. వారందరికీ కూడా మంచి విద్యనిస్తూ, మంచి ఆహారాన్ని ఇస్తూ, మంచి బట్టలను ఇస్తూ మేము వారికి మంచి జీవితాన్ని ఇస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చే డోనర్స్ ముఖ్యంగా బర్త్డేస్ చేసుకునే సందర్భంలో కానీ, మ్యారేజ్ డేస్ చేసుకునే సందర్భంలో కానీ, ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తారు. వచ్చి పిల్లలు వారి యొక్క సంతోషాన్ని పంచుకోవాలి అని వారికి ఉద్దేశం. కాబట్టి ఇక్కడికి వచ్చి పిల్లలకి ఫుడ్ని డొనేషన్ చేయడం కానీ, మళ్ళీ వాళ్ళకు తోచినటువంటి సహాయాన్ని పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గత 3 సంవత్సరాల నుంచి సైనిక్ పురి రోటరీ క్లబ్ నుంచి పిల్లల విద్యకు మాకు సహాయం చేయడం జరిగింది. నా పేరు సుదీక్ష, నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి చాలా ఆనందంగా ఉన్నాను. ఇక్కడ మమ్మల్ని పిక్నిక్కి కూడా తీసుకెళ్తారు. ఇక్కడ ప్రతి పండగకి మాకు కొత్త బట్టలు ఇప్పిస్తారు. ఇక్కడ మేము సిస్టర్స్ని సిస్టర్ అని పిలవము, మమ్మీ అని పిలుస్తాం. ఎందుకంటే వాళ్ళల్లో మేము అమ్మని చూస్తాం కాబట్టి. మేము స్కూల్కే కాదు ట్యూషన్కి కూడా వెళ్తాము. ఇంకా బాగా చదవాలని మా మమ్మీ వాళ్ళు ట్యూషన్ కూడా అరేంజ్ చేస్తారు. మాకు సమ్మర్ క్యాంప్లో కాంపిటీషన్స్ కూడా ఉంటాయి, అందులో మాకు ప్రైజెస్ కూడా ఇస్తారు. మేము కింద పండుకుంటున్నామని సిస్టర్ వాళ్ళు మాకు బెడ్స్ కూడా అరేంజ్ చేస్తారు. నా పేరు శ్రీవల్లిక, నేను ఇప్పుడు 4వ తరగతి చదువుతున్నాను. నేను ఫస్ట్లో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నప్పుడు నేను అసలు ఏం చదివేదాన్ని కాదు. నా హ్యాండ్ రైటింగ్ కూడా చెడ్డగా ఉండేది. ఇప్పుడు మా నిమ్మి సిస్టర్ వచ్చాక నేను ఇప్పుడు ప్రైవేట్లో చదువుతున్నాను. మాకు బుక్స్, బ్యాగ్స్ అన్నీ మా సిస్టర్ వాళ్ళే ఇస్తున్నారు. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉంటున్నాను. మా చెల్లె కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎడ్యుకేషన్లో కూడా మా సిస్టర్ వాళ్ళే అన్నిట్లో మంచిగా చూసుకుంటున్నారు. మాకు బట్టలు కూడా మంచిగా ఇస్తున్నారు. మాకు ఈవినింగ్ మంచిగా స్నాక్స్ కూడా మంచిగా ఇస్తారు, ఆకలిస్తుందంటే. విన్నారు కదండి సిస్టర్ నిర్మలా కుమారి గారి మనోభావాలు, వారు చేస్తున్నటువంటి సేవ, వారు చూపిస్తున్నటువంటి కరుణ, మరి ముఖ్యంగా అనాథ ఆడపిల్లల భవిష్యత్తుకు విద్యా వికాసంతో చేస్తున్న సేవ ఎంతో ప్రశంసనీయం. వారి సేవ ఎంతో మందికి ఆదర్శవంతం, ఒక చైతన్య స్ఫూర్తితో నిండి ఉంది. ఇంకా ఎంతో మంది నిరాశ్రయులకు, అభాగ్యులకు, అనాథ ఆడపిల్లలకు సేవ చేసినటువంటి సిస్టర్ నిర్మలా కుమారి గారు చెప్పే మరిన్ని విషయాలు మనం వచ్చే వారం తెలుసుకుందాం.